సార్ చూసారా మీ క్రేజ్? సో మీరు కన్నడ అనుకుంటారు బాగా, మేము కూడా మా వాడే అనుకుంటాం, అది ఇందాక కూడా చెప్పాను. బట్ ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారండి, ఇది చాలా ఇంపార్టెంట్, వినాలి. ఆయన ఫ్యాన్ కూడా కాదనుకుంటా. ఒకప్పుడు ఒక మనిషి 20-25 years బ్యాక్ ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకుందాం అన్న టైంలో ఎందుకో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల ఆయన సినిమాకి తీసుకెళ్లారంట ఆయన ఫ్యాన్స్. ఆ సినిమా చూసిన తర్వాత మైండ్ సెట్ మార్చుకుని లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఫైట్ చేసి ఒక 20 years తర్వాత కలిసినప్పుడు అతను ఒక కంపెనీ పెట్టి 250 మందికి జాబ్స్ ఇచ్చాడు. యునో దాట్ చేంజ్, దట్ ఈస్ వాట్ సినిమా డస్ టు యూ. సార్, you've given him the biggest gift, the gift of hope. లైఫ్లో హోప్ అనేది లేకపోతే ఏమన్నా పోగొట్టుకుంటే లైఫ్లో, కానీ హోప్ అనేది పోగొట్టుకుంటే అయిపోయినట్టే అంతా. సో ఐ థింక్ you've given the biggest gift, sir. All due respect. It was an honor working with you. అండ్ అలాంటి సినిమా ఆయన చేసినందుకు నాకు తెలిసి అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ హి హస్ గివెన్, హి డిజర్వ్స్ ఆల్ ది రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. బయట మీరు అసలు ఏం తెలియనట్టు చాలా సింపుల్ గా ఉంటారు, కానీ లోపల ఏంటో తెలిసి మాకు మీరు సినిమాల్లో తెలుస్తూ ఉంటుంది. సార్, ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. అండ్